వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వీళ్ళైతే ఆర్పిఎఫ్ అండి. ఆర్పిఎఫ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అని అవ్వడం జరిగింది గాయస్. ఇక్కడ వేకెన్సీ కూడా ఇంక్రీజ్ అని అవ్వడం జరిగింది గాయస్. ఇక్కడ మీరు చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనిలో సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్ ఏముంటుంది, ఎన్ని వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యాయి, అప్లికేషన్ ఎప్పటి నుంచి చేసుకోవాలి, మిగతా ప్రాసెస్ కూడా క్లారిటీ అనేది చెప్తాను. వీడియోని వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ లైక్ అయితే చేసేయండి. నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ చూద్దాం మనం గాయస్. ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రిలీజ్ అవ్వబోతున్న నోటిఫికేషన్ అని గమనించండి. ఏదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అడ్వర్టైజ్ నెంబర్ అయితే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 15 నుంచి లాస్ట్ డేట్ అనేది మే 14 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. దీంట్లో సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అవి ఇక్కడ మేము చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు అనేది పే లెవెల్ స్టార్టింగ్ బేసిక్ అయితే 35,400 అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోగలరు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు అంటే ఎస్ఐ వాళ్ళకైతే 452 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ వాళ్ళకైతే ఇక్కడ మేము చూసుకుంటే బేసిక్ 21,700 అయితే ఉంటుంది. అండ్ వీళ్ళకు ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీ అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మేము చూసుకుంటే 4,208 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ అయితే చూసుకుంటే 4,660 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎస్ఐ వాళ్ళకైతే గ్రాడ్యుయేట్ అయితే ఉండాల్సి ఉంటుంది, అంటే డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది మీ దగ్గర. కానిస్టేబుల్కి అయితే జస్ట్ 10th క్లాస్ పాస్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అందరికీ మంచి అవకాశం అండి. అదేవిధంగా ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది. ఏదైతే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది, ఇదైతే షార్ట్ నోటిఫికేషన్ అని గమనించండి. అండ్ ఇది పబ్లిష్ అయిన వెంటనే అయితే ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది, అంటే ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందండి. ఏదైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆర్ఆర్బీ మాత్రమే కండక్ట్ అయితే చేస్తుంది. తర్వాత పీఈటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ పిఎంటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ మీరు జనరల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 500 ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 250 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. దీంట్లో మీకు రిఫండ్ కూడా చేస్తారు. మీరు ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే రిఫండ్ అయితే చేస్తారు. అండ్ మిగతా డీటెయిల్స్ అనేది ఇక్కడ చూసుకుంటే వాళ్ళు అఫీషియల్ నోట్ వచ్చిన తర్వాతనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దానికోసం అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో వెళ్ళైతే మీరు చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.